Hello my dear viewers. Today we are discussing about కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. సో దీన్నే మనం ముచ్చర అనుపాతాల సిద్ధాంతం అని కూడా మాట్లాడుకుంటాం. సో ఇంట్రొడక్షన్ ఆఫ్ ది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఇంపార్టెంట్ థియరీ ఇన్ ఎకనామిక్స్. దిస్ law is explained by 19th century economist Marshall and developed by Stigler, Benham and David Ricardo. It is referred to as the law which states that when the quantity of one factor of production is increased while keeping all other factors constant, it will be result in the decline of the marginal product of the factor. సో ఇలానే మనము చరానుపాతాల సిద్ధాంతం అంటాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ ప్రాసెస్లో మనము ఏవైతే ఉత్పత్తి కారకాలను ఉపయోగిస్తున్నామో అందులో ఒక ఫ్యాక్టర్ను మనం పెంచుతూ పోయినట్లయితే వచ్చినటువంటి అదనపు ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి అనేది ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇందులో చూస్తాము. సో ఈ లాను 19th సెంచరీకి సంబంధించినటువంటి మార్షల్, సూక్ష్మార్థశాస్త్ర పితామహుడైనటువంటి మార్షల్ వివరించడం జరిగింది. అదేవిధంగా స్టిగ్లర్, బెన్హామ్ అండ్ డేవిడ్ రికార్డో అనేటువంటి వ్యక్తులు దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగిందన్నమాట. సో ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించేటువంటి ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఏదైనా ఒక కారకాన్ని మనము మార్చుతూ వెళ్ళినైతే ఏ విధంగా ఉత్పత్తి ఉంటుందనేది మనం తెలుసుకుంటాము. సో నెక్స్ట్ వన్, డెఫినేషన్ ఆఫ్ మార్షల్. ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఆల్సో నోన్ యాజ్ ద లా ఆఫ్ ప్రపోర్షనాలిటీ. ప్రపోర్షనాలిటీ అంటే అనుపాతం అన్నమాట, మార్పులు. స్టేట్స్ దట్ వెన్ ద క్వాంటిటీ ఆఫ్ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ వైల్ కీపింగ్ అదర్ ఫ్యాక్టర్స్ కాన్స్టాంట్, ద మార్జినల్ ప్రొడక్ట్ ఆఫ్ దట్ ఫ్యాక్టర్ విల్ ఎవెన్చువల్లీ డిక్లైన్. సో ఈ నిర్వచనం ప్రకారం ఏవైతే ఉత్పత్తి కారకాలు ఉన్నాయో వాటన్నిటిని స్థిరంగా ఉంచి అందులో ఉన్నటువంటి ఏదైనా ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మనం మార్చినట్లయితే అతను అదనంగా పొందేటువంటి ఉత్పత్తి అనేది ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకోవడం జరుగుతుంది. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద లా ఆఫ్ ప్రపోర్షనాలిటీ. వెన్ ద వేరియబుల్ ఫ్యాక్టర్ బికమ్స్ మోర్ ఇట్ కెన్ లీడ్ టు నెగటివ్ వాల్యూ ఆఫ్ ద మార్జినల్ ప్రొడక్ట్. సో ఈ సిద్ధాంతంలో ఎప్పుడైతే మనము ఒకటే ఫ్యాక్టర్ను పెంచుతూ పోయినట్లయితే వచ్చేటువంటి మార్జినల్ యూటిలిటీ లేదా మార్జినల్ ప్రొడక్షన్ అనేది నెగిటివ్లో ఉంటుందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. When variable factor is increased while keeping all other factors constant, the total product will increase initially at an increasing rate. Next it will be increasing at a diminishing rate and eventually there will be decline in the rate of production. సో ఎప్పుడైతే మనం ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చుతూ పోతామో అది ఒకసారి పెరుగుతూ ఒకసారి తగ్గుతూ ఒకసారి నెగిటివ్లోకి మారడం జరుగుతుందనే విషయాన్ని గమనించవచ్చు. సో ఈ లాలో ఉన్నటువంటి అజంప్షన్స్ ఆఫ్ ది లా వేరియబుల్ ప్రపోర్షన్స్. నెంబర్ 1, దిస్ లా బిలాంగ్స్ టు షార్ట్ పీరియడ్. ఈ సిద్ధాంతం అనేది స్వల్పకాలానికి సంబంధించింది. టెక్నిక్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ కాన్స్టాంట్. ఉత్పత్తి చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి విధానాలు అనేవి స్థిరంగా ఉంటాయి. థర్డ్ వన్, ప్రొడ్యూసర్ ఈజ్ రెడీ టు చేంజ్ ఓన్లీ వన్ వేరియబుల్. అతను ఉత్పత్తి కారకాల్లో ఉన్నటువంటి ఒక వస్తువును మాత్రమే, ఒక కారకాన్ని మాత్రమే మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫోర్త్ వన్, ద ఫ్యాక్టర్ ఈజ్ లేబర్. అదొకటి ఏంటంటే లేబర్ ఫ్యాక్టర్ అన్నమాట. ఫిఫ్త్ వన్, ఆల్ ద యూనిట్స్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఈజ్ కాన్స్టాంట్. సో మీ రిమైనింగ్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. అంటే మనకు ఉన్నటువంటి ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్లో 4 ఉంటాయి కదా, అందులో కేవలం లేబర్ని మాత్రమే మనం మార్చగలం. సో ఇలా చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇన్ ద ఫస్ట్ స్టేజ్, దీన్నే మనం ఇంక్రీజింగ్ రిటర్న్ స్టేజ్ అంటాం. ఇన్ దిస్ స్టేజ్ ద టోటల్ ప్రొడక్ట్ ఇంక్రీజెస్ at an increasing rate. This happens because the efficiency of the fixed factor increases with addition of variable inputs to the product. సో ఉత్పత్తి చేసేటువంటి క్రమంలో మనం ఎప్పుడైతే ఉత్పత్తి కారకం ఏదైనా ఒక ఉత్పత్తి కారకాన్ని లేబర్ని మనం పెంచుతూ పోయినట్లయితే అందులో ఉన్నటువంటి టోటల్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుందనే విషయాన్ని మనం ఇందులో గమనించడం అనేది జరుగుతుందన్నమాట. కేవలం ఇది స్వల్పకాలానికి సంబంధించింది కాబట్టి మనము కేవలం లేబర్ అనేటువంటి ఫ్యాక్టర్ని మాత్రమే మనం ఈజీగా మార్చగలుగుతాం. మిగిలిన ఏదిని కూడా మనం మార్చడానికి అవకాశం లేదన్నమాట. సో ఇన్ ది సెకండ్ స్టేజ్, దీన్నే మనము స్టేజ్ ఆఫ్ డైమెన్షింగ్ రిటర్న్స్ అంటాం అన్నమాట. ఇన్ ది స్టేజ్ ద టోటల్ ప్రొడక్ట్ ఇంక్రీజెస్ ఎట్ ఏ డైమెన్షింగ్ రేట్ until it reaches the maximum point. The marginal and average product are positive but diminishing gradually. సో సెకండ్ స్టేజ్లో వచ్చేసి టోటల్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కానీ తగ్గుతున్న రేట్లో అవుతుంది. అదేవిధంగా ద మార్జినల్ యావరేజ్ ప్రొడక్ట్ అనేది కూడా పాజిటివ్ వేలోనే వెళ్తుంది కానీ తగ్గుతున్న రేట్లో అది పెరగడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని మనము సెకండ్ స్టేజ్లో గమనించవచ్చు. సో ఇందులో టోటల్ ప్రొడక్షన్ అనేది పెరుగుతున్న రేట్లో ఉంటుంది. అదేవిధంగా మార్జినల్ అండ్ యావరేజ్ అనేది
తగ్గుతున్న రేట్లో పెరుగుతూ వెళ్ళడం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం ఇందులో గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ స్టేజ్, దీన్నే మనం స్టేజ్ ఆఫ్ నెగిటివ్ రిటర్న్స్ అంటాం. ఇన్ దిస్ స్టేజ్ ద టోటల్ ప్రొడక్ట్ డిక్లైన్స్ అండ్ ద మార్జినల్ ప్రొడక్ట్ బికమ్ నెగిటివ్. సో ఇందులో టోటల్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఇలా తగ్గుతున్నటువంటి సమయంలో మార్జినల్ ప్రొడక్షన్ అనేది ఏమవుతుందనంటే నెగిటివ్ అనేది కావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఓఎక్స్ అక్షానికంటే ఈ ఎంపీ రేఖ ఏమవుతుంది, దిగువనికి రావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒకే ఉత్పత్తి కారకాన్ని మనం పలుసార్లు మార్చుతూ పోయినట్లయితే వచ్చేటువంటి ఉత్పత్తి అనేది నెగిటివ్లో ఉంటుంది. ఈ విషయాన్ని మనం టేబుల్లో గమనించవచ్చు. సో ఇందులో లేబర్స్ అండ్ టోటల్ ప్రొడక్షన్ అండ్ యావరేజ్ ప్రొడక్షన్ అండ్ మార్జినల్ ప్రొడక్షన్ తీసుకున్నాము. తద్వారా మనకు స్టేజెస్ ఏమున్నాయో తెలుస్తుంది అనమాట. లేబర్లు 1 to 7 వరకు, అదేవిధంగా టీపీ వాల్యూస్ని 5, 12, 18, 20, 18, 14గా తీసుకున్నాము. ఇందులో ఈ లేబర్ అండ్ టీపీ వాల్యూస్ని మనము క్యాలిక్యులేట్ చేస్తూ ఏపీఎంపీ ఫార్ములాస్లో ఈ వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే స్టేజ్ 1లో మనకు ఇంక్రీజింగ్ రిటర్న్స్ వచ్చినట్టు, అదేవిధంగా స్టేజ్ 2లో మనకు డిక్రీజింగ్ రిటర్న్స్ వచ్చినట్టు. ఇదే స్టేజ్ 2లో ఫోర్త్ లేబర్ దగ్గర టీపీ మ్యాక్సిమం అయిపోయింది. ఆ తర్వాత ఫిఫ్త్ లేబర్ దగ్గర మ్యాక్సిమం అయిపోయింది. అదే టైంలో ఎంపీ అనేది 0 అయిపోయిందని మనం గమనించవచ్చు అన్నమాట. సో ఆ టేబుల్లో ఉన్నటువంటి క్లియర్ డేటాను మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా దీన్ని రాసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది. సో స్టేజ్ 2లో వచ్చినటువంటి ఇంక్రీజింగ్ రేట్స్ ఏ విధంగా వచ్చినాయి, అదేవిధంగా స్టేజ్ 2లో వచ్చినటువంటి డిక్రీజింగ్ రిటర్న్స్, డైమెన్షింగ్ రిటర్న్స్ అనేవి ఎలా వచ్చినాయి, అదేవిధంగా స్టేజ్ 3లో వచ్చినటువంటి నెగిటివ్ రిటర్న్స్ అనేది ఏ విధంగా రావడం అనే విషయాన్ని మనం ఇందులో క్లియర్గా గమనించవచ్చు. సో మీరు డయాగ్రామ్ని న్యూమరికల్ వాల్యూస్లు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ ఉన్నటువంటి టీపీ, ఆ తర్వాత ఏపీ, ఎంపీ ఉన్నటువంటి ఫార్ములాలో మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఆ వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలాను మనము డయాగ్రామెటికల్ ఆధారంగా వివరించుకోవచ్చు. సో డయాగ్రామెటికల్లో చూసినట్లయితే ఫస్ట్, సెకండ్ 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. సో ఈ 2 డయాగ్రామ్స్ కూడా మనం ఒకే దాంట్లో డ్రా చేసుకోవడం కూడా వీలవుతుంది. సో ఇందులో టీపీ కర్వ్ ఉంది, ఏపీ అండ్ ఎంపీ కర్వ్ ఉంది. టీపీ కర్వ్ పెరుగుతున్న రేట్లో తగ్గడం అని గమనించవచ్చు. అదేవిధంగా ఏపీ కూడా పెరుగుతున్న రేట్లో తగ్గడము, తర్వాత ఎంపీ పెరుగుతూ ఏమైంది మళ్ళీ నెగిటివ్లో స్లోప్ రావడం అనేది జరిగిందన్నమాట. సో టీపీ ఎక్కడైతే హెచ్ పాయింట్ దగ్గర హై అయిందో అదే ప్లేస్లో ఎంపీ అనేది 0 కావడం జరిగింది. తర్వాత ఏపీ, ఎంపీలు ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ కావడం జరిగిందన్నమాట. ఈ రెండు సమానం అనేది కావడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి డాటాను మనం ఎక్స్ప్లెనేషన్లో వివరించుకున్నట్లయితే, సో డయాగ్రామ్లో మనము ఓఎక్స్ అక్షంపై లేబర్స్ని, అదేవిధంగా ఓవై అక్షంపై టోటల్ ప్రొడక్షన్, యావరేజ్ ప్రొడక్షన్ అండ్ మార్జినల్ ప్రొడక్షన్ తీసుకున్న విషయం ఇందులో ఉంది. ఆ తర్వాత స్టేజ్ 1లో టీపీ ఈజ్ గ్రేటర్ దెన్ ఏపీ, ఏపీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎంపీ. అండ్ స్టేజ్ 2లో కూడా ఏముంది అని అంటే టీపీ ఈజ్ గ్రేటర్ దెన్ ఏపీ, ఏపీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎంపీ అని ఉంది. కానీ థర్డ్ స్టేజ్లో టీపీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎంపీ, అంటే టీపీ పెరుగుతూ ఉన్నది కానీ ఎంపీ మాత్రం ఏమైంది, ఏపీ యావరేజ్ ప్రొడక్షన్ కంటే కూడా తగ్గి మైనస్ వాల్యూలోకి ఇవ్వడాన్ని మనం అక్కడ ఎంపీ కర్వ్లో క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో హెచ్ అనే పాయింట్, టీపీపై ఉన్నటువంటి హెచ్ అనే పాయింట్ హై రేట్ని, అదే స్టేజ్లో ఎంపీ వాల్యూ అనేది 0 అంటే ఎక్స్ అక్షానికి టచ్ అవుతూ కిందికి వెళ్ళిపోయింది అనేది గమనించవచ్చు. అదేవిధంగా ఎస్ పాయింట్ అనేది ఏపీ, ఎంపీ వాల్యూస్ సమానంగా ఉన్నాయనే విషయాన్ని మనం ఇందులో క్లియర్గా గమనించడం జరిగింది.